కర్రగుట్టలో జరుగుతున్న పోలీస్ కూంబింగ్ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ పర్యవేక్షణలో జరుగుతుందని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్ట చాలా విశాలమైనవి అని, వాటిలో మావోయిస్టులు తలదాచుకుని ఉండే అవకాశం ఉందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 94 మంది మావోయిస్టులు యూజీలో ఉన్నారని, వారందరినీ లొంగిపోవాల్సిందిగా కోరుతున్నామని చెబుతున్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టులపై పోలీసులు ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఒకవైపు కూంబింగ్ నిర్వహించుకుంటూ ఎన్కౌంటర్లు జరుపుతుంటే మరోవైపు తెలంగాణ పోలీసులు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. లొంగిపోతే పునరావాసం కల్పిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్, ఒకవైపు కర్రెగుట్ట వద్ద భీకరమైన పోరు జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అదే వార్త జరుగుతుంది. మరొక వైపు మీరు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు, ఏం చెప్తారు సార్ రెండింటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ తరఫున మేము ఈ సంవత్సరంలో మేము ఈ మావోయిస్టు హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవమని ప్రోత్సహించడం వల్ల ఇప్పటివరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. ఒక వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు. రాష్ట్రాలకు సంబంధం లేకుండా మేము పిలుపుని ఇవ్వడం జరిగింది. అందరూ వచ్చి సరెండర్ అయ్యారు. అయితే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా వారికి నగదు, క్యాష్, ఇంకా అన్ని విధాలుగా మేము చేయుతనిచ్చాము. దానికి ఆకర్షితులై వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా 14 మంది వచ్చారు. అందులో 2 ACM ర్యాంక్ క్యాడర్ ఉన్నారు. వారికి 5 లక్షల రివార్డు అమౌంట్ కూడా ఇప్పుడు 25,000 ఇవ్వడం జరిగింది. వెంటనే బ్యాంక్ అకౌంట్లో మిగిలిన అమౌంట్ ఇస్తాము. ఇట్లా మేము శాంతియుతంగా పద్ధతుల ద్వారా ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశము. ముఖ్యమైన క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు సార్? అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 94 మంది ఉన్నారు. 94 మందిలో సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, పార్టీ సభ్యులు ఉన్నారు, అన్ని హోదాల వాళ్ళు ఉన్నారు. అయితే అందరూ బయట రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే తప్పకుండా ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున వారికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాం మేము. ఓకే, కర్రెగుట్ట ఆపరేషన్ సంబంధించి తెలంగాణ పోలీసులకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు, ఇది ఓకే. కానీ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా అసలు కర్రెగుట్ట అనేది ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది? అదేవిధంగా కర్రెగుట్టలో మందు పాత్రలు అమర్చామని మావోయిస్టులు చెప్తున్నారు. పోలీసులు కర్రెగుట్టను పూర్తిగా ఆధీనం తీసుకోవడం సాధ్యమేనని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కర్రెగుట్టలు అనేది తెలంగాణలోనే విస్తరించలేదు, అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా విస్తరించింది. కాబట్టి 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న చాలా మొత్తం దట్టమైన అరణ్యంతో కూడుకున్న ప్రాంతం అది. కాబట్టి ఇప్పుడు అక్కడ మావోయిస్టులకు సంబంధించిన సమాచారము అదంతా ఇప్పటివరకు అంటే వాళ్ళు చెప్తున్నారు. కానీ మా పోలీస్ శాఖ తరఫున కూడా మేము ఈ మధ్యన కొంతమంది సివిలియన్స్, ఒక మహిళ, ఇట్లాంటి వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఆ మందు పాత్రల మీద కాలు పెట్టడం వలన చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద ప్రజలు కూడా ఎంతో వ్యతిరేకించారు. కాబట్టి మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మందు పాత్రలను అవన్నీ మేము కూడా గుర్తించి వెలికి తీయడానికి మా వంతు కూడా మేము కృషి చేస్తున్నాము. మావోయిస్టులకు స్థావరంగా ఉన్న ఛత్తీస్గఢ్లో దాదాపుగా మావోయిస్టుల సేఫ్ జోన్ అంతా కూడా కేంద్ర బలగాల స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. మిగిలింది ఒకటి కర్రెగుట్ట అనేది ఒకటి జరుగుతుంది. కర్రెగుట్ట కూడా పోలీసుల స్వాధీనంలోకి వస్తే ఆపరేషన్ కగార్ అనేది ఇక పూర్తయినట్టేనా సార్? అంటే ఇక దాని గురించి నాకు ఇప్పుడు అది ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఆపరేషన్స్ కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడలేను. కానీ తెలంగాణ పోలీస్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు మేమైతే అప్రమత్తంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వరకు అయితే అప్రమత్తంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నారు. మిగిలిన 94 మంది మావోయిస్టులు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నారు, రావాలి, లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి, సాధారణమైన జీవితాన్ని గడపాలంటూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్.